ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. దేవుని బిడ్డలారా రండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా మాట్లాడుతున్న మాటలను మనం గమనించినట్లయితే ఇక్కడ మహా గొప్ప ప్రవక్త అయిన ఏలియాను దేవుడు పంపిస్తానంటున్నాడు. ఎప్పుడు? ఆయన మహా గొప్ప భయంకరమైన, చూసినారా దేవుడి బిడ్డలారా, నిజంగా యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము. యెహోవా ఒక దినాన్ని నియమించినాడు. అది మహాభయంకరమైన దినము. ఆ దినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలియాని మీ యొద్దకు పంపుతానన్నాడు. వింటున్నారా దేవుడి బిడ్డలారా? దీని అర్థమేమి? ఈ సారాంశం ఏమి? ఆ మహాభయంకరమైన దినం ఎప్పుడు? ఆ మహాభయంకరమైన దినానికి ముందు ఏలియాని మీ దగ్గరికి పంపిస్తాను అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆ ఉగ్రత దినము, ఆ మహాభయంకరమైన దినంలో నుంచి తప్పించుకోవాలి అంటే ప్రవక్త అయిన ఏలియాని. ఈ ఏలియా మహా గొప్ప ప్రవక్త. ఈయన మరి దేవుడు ప్రేమించిన యొక్క వ్యక్తి. ఈ ఏలియాని దేవుడు ఎంతగానో ప్రేమించినాడు కాబట్టి ఏలియా యొక్క ఆత్మని ఆయన భూమి మీదకి 5 సార్లు పంపించినాడు. ఇక్కడ మొట్టమొదటిగా యెహోవా నియమించిన ఆ మహాభయంకరమైన దినము రాకమునుపు ఏలియాను మీ యొద్దకి పంపుతాను. అతడు ఎందుకు వస్తున్నాడు మన దగ్గరికి అంటే నిజమైన ప్రభు అయిన దేవుని యొక్క వాక్యం వైపు త్రిప్పటానికి. ఆయన ప్రణాళికలో ఉన్న పిల్లలైతే వాక్యం అంగీకరిస్తారని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన్ని మీ యొద్దకు పంపించి దీని యొక్క వాక్యము రాయబడిన సత్యాన్ని గురించి అతను చెప్తాడు మీకు. ఆయన యొక్క మాటలు వినటానికి నేను ముందు, ఆ ఉగ్రత దినానికి ముందు నేను ఏలియాను పంపిస్తాను అంటున్నాడు. వచ్చినాడా ఏలియా? వచ్చినాడండి. ఎట్లొచ్చినాడు అంటే ఆ యొక్క లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనము. నాకు సమయం లేదు చదవటానికి. చూసినారా? నిజంగా దేవుడు బిడ్డలారా, ఒక మహాభయంకరమైన ఉగ్రత దినము అతి త్వరలో రాబోతూ ఉన్నది. మరి ఆ దినాన ఆ ఉగ్రతలో నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు ఆ ఉగ్రత దినములో నుండి విడిపించుకోవడానికి అవకాశం ఉంటున్నది. నిజంగా దేవుడు భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తిని రేపు తీర్పు తీర్చే దినము రాబోతూ ఉన్నది. ఆ తీర్పులో నిన్ను కూడా లెక్క అడుగుతాడు. ఆ లెక్క అడిగినప్పుడు మరి ఆ లెక్క చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉంటే నిజంగా దేవుని యొక్క ఆ మహా ఉగ్రత దినములో నుంచి విడిపించుకోవాలనే దేవుడు ప్రవక్తలను పంపించినాడు. పాపముల నుంచి విడిపించుకోమని చెప్పినాడు. ఎంతోమంది సువార్థికులను పంపించినాడు. అయినప్పటికీ మానవుడికి చెప్పినా కూడా వినని స్థితిలో ఉండి ఇంకా పాపములోనే ఉంటున్నప్పుడు ఆయన ఆ పాపానికి ఒక శిక్ష అనేది, ఒక తీర్పు అనేది పంపిస్తానని చెబుతూ ఉన్నాడు. కనుక దేవుడి బిడ్డలారా, ఆ ఉగ్రత దినము రాకమునిపే మనము దేవుడి వైపు తిరుగుదాం, క్షమాపణ అడుగుదాం. అయ్యా, మా పాపాలు క్షమించు ప్రభువా, నన్ను కూడా నీ రాజ్యానికి కుమారులుగా కుమార్తెలుగా చేసుకో ప్రభువా. అయ్యా, ఆ ఉగ్రత దినంలో నుంచి నన్ను విడిపించు ప్రభు అని నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుని అందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రములు నాయన. ఉగ్రత దినము, మహా ఉగ్రత దినానికి ముందు నాయన ప్రవక్త అయిన ఏలియాని పంపించినప్పుడు ఏలియా వచ్చి ప్రభువా నీ వాక్యాన్ని గురించి చెప్పినాడు. అయా, ఎంతోమంది విననివారు ప్రభువా. అయా, తీర్పుకి పాపానికి వచ్చే జీతం మరణం, అగ్నిగుణం అని చెప్తున్నావు. విని
మారు మనసు రక్షణ పొందిన వారికి పరలోక రాజ్యం అని చెప్తున్నావు కాబట్టి చూసే బిడ్డలు, వినే బిడ్డలు వారిని రక్షించి వారికి మంచి మార్గంలో నీ యొక్క సంపూర్ణమైన స్థితిలో ఆ బిడ్డలను నడిపించి వారిని, వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు కూడా ప్రార్థన చేయండి. ఆమేన్.